ఖలీఫా రాజ్య స్థాపనే తమ లక్ష్యమంటోంది ఐసిస్. ఇంతకీ ఖలీఫా రాజ్యం అంటే ఏంటి? అదొస్తే ఏమవుతుంది? ఐసిస్ లక్ష్యం తెలిసినా, దాని వ్యూహం తెలిసినా ఎందుకు దాన్ని అంతం చేయలేకపోతున్నాం? ఆ ఖలీఫా రాజ్య స్థాపనలో భాగంగా ఐసిస్ మన దేశంలో కూడా అడుగు పెడితే అడ్డుకోవడం సాధ్యమేనా? ఐసిస్ ఉగ్ర భూతాన్ని అంతం చేయడం ఎవరికీ సాధ్యం కాదా? మా దృష్టిలో దైవం ఒక్కడే, అది అల్లా. అల్లాని కాకుండా ఎవ్వరిని పూజించినా ఊరుకోం. అందుకే చారిత్రక నగరాల్ని ధ్వంసం చేస్తున్నాం. ఇది ప్రపంచమంతటికీ వర్తిస్తుంది. లాడెన్ రక్తాన్ని కలిపిన చోటే మీ అధికారాన్ని కూడా సమాధి చేస్తాం. ఇది ఐసిస్ ప్రపంచానికి చేసిన హెచ్చరిక. ఐసిస్ లక్ష్యం ఒక్కటే, 2050 నాటికల్లా ప్రపంచమంతా ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించటమే. ఖలీఫా రాజ్యం అంటే మహమ్మద్ ప్రవక్త రాజ్యాన్ని ఏర్పాటు చేయటమే. ఖలీఫా అంటే వారసుడు లేదా ప్రతినిధి అని అర్థం. ఈ ఖలీఫా రాజ్యాన్ని పాలించే వాళ్లను ఖిలాఫతులు అంటారు. వీళ్లంతా మహమ్మద్ ప్రవక్త మరణానంతరం వారి రాజకీయ వారసులుగా కొనసాగుతూ వస్తున్నారు. వీరిని ఖిలాఫత్ రసూల్ అల్లాహ్ గా పిలుస్తారు. ఈ ఖిలాఫాలకు అమీర్ అల్ మునీస్ నాయకుడు. టర్కీ, మధ్యాసియా, ఉత్తరాఫ్రికా, స్పెయిన్, ఈజిప్ట్ దేశాల్లో ఖలీఫాల రాజ్యం కొనసాగింది. చివరిగా టర్కీలో పూర్తి స్థాయిలో ఖిలాఫతుల రాజ్యం నడిచింది. కానీ 1924లో టర్కీలో బ్రిటిషర్లు అమలు చేసిన కుతంత్రానికి ఖలీఫా సామ్రాజ్యవాదం బలైపోయింది. అయితే అప్పట్లో చాలా మంది ముస్లింలు తిరిగి ఖలీఫా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆందోళనలు చేశారు. ఈ మేరకు ప్రపంచంలో ఉన్న ముస్లింలంతా కూడా పోరాడారు. ఆ సమయంలో భారత్లో కూడా ఖిలాఫత్ ఉద్యమం కొనసాగింది. ఈ ఖిలాఫాలు ఎన్నికల ద్వారా కానీ, సమాజం నుంచి ఏకగ్రీవంగా కానీ ఎన్నికవటం ద్వారా అధికారంలోకి వస్తారు. వీళ్లు ఖురాన్ను ప్రాతిపదికగా చేసుకుని ఖలీఫా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. ఇస్లామియా ప్రకారం చెప్పిన ధార్మిక పాలన చేస్తారు. తాము పాలించే రాజ్యం పర్షియా చట్టాలకు అనుగుణంగా పాలిస్తారు. ఇక రాజకీయ కర్తవ్యాలు, న్యాయ సూత్రాలను ఉలేమా కర్తవ్య సూత్రాలకు అనుగుణంగా అమలు చేస్తారు. ఒకప్పుడు సుసంపన్నంగా ఉండే ఈ ఖలీఫా రాజ్యాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావటమే ఐసిస్ ముఖ్య లక్ష్యం. ఇందుకోసం దశాబ్దన్నరగా ప్రణాళికలు రచిస్తూ వస్తోంది. భారీగా ఆయుధాలు సమకూర్చుకొని నరమేధంతో ఒక్కో దేశాన్ని ఆక్రమిస్తూ వెళుతోంది. ఇప్పటికే చాలా వరకు దేశాల్ని ఇదే విధంగా ఆక్రమించిన ఐసిస్ రాబోయే 5 ఏళ్లలో భారత్ను కూడా ఆక్రమించుకోవాలని పావులు కదుపుతోంది. ఇందుకు లక్షల కోట్ల సంపదతో స్లీపర్ సెల్స్ కి భారీగా నిధులు సమకూరుస్తోంది. ఏటా లక్షల కోట్ల రూపాయల సంపదను ఆర్జించుకుంటూ ప్రపంచంలోని అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థగా ఐసిస్ విస్తరిస్తోంది. మొదట్లో ఐసిస్ ను ప్రపంచ దేశాలేవి పెద్దగా పట్టించుకోలేదు. కానీ దాని దారుణ మారణకాండ చూసి అంతా నివ్వెరపోయాయి. కొన్నాళ్లకు ఐసిస్ క్రమంగా విస్తరించడం మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యంలో చమురు క్షేత్రాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. నెలకు $10 మిలియన్ ఆదాయాన్నిచ్చే చమురు బావులు ఐసిస్ ఆధీనంలో ఉన్నాయి. ఈ మ్యాప్ లో ఊదా రంగులో ఉన్న ప్రాంతమంతా ఐసిస్ ఆధీనంలోనే ఉంది. సిరియాలో ఐసిస్ నెత్తుటి మీద నుంచి తప్పించుకోవడానికి లక్షలాది మంది చుట్టుపక్కల దేశాలకు ప్రాణాలు అరచేత పెట్టుకుని శరణార్థుల్లా తరలిపోతున్నారు. చమురు బావుల్లాంటి ఆదాయంతో పాటు బ్యాంకులు లూటీ చేయటం, అమాయకుల్ని వ్యభిచారానికి అమ్మేయటం, డ్రగ్స్ అమ్మకాలతో లక్షల కోట్లు సమకూర్చుకుంటోంది ఐసిస్. తమ మాట విని వ్యభిచారానికి ఒప్పుకోలేదన్న కారణంతో 2 నెలల కిందట 21 మంది మహిళల్ని దారుణంగా చంపేశారు ఐసిస్ తీవ్రవాదులు. ఇలా వచ్చే డబ్బుతో పాటు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయి. ఇది ఈ సంస్థ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఉపయోగపడుతున్నాయి. అత్యాధునిక ఆయుధాలు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే భారత్ తో పాటు చాలా ఆసియా దేశాల్లో విధ్వంసానికి పథకరచన చేసింది ఐసిస్. భారత్లోని నగరాల్లో పెద్ద స్థాయిలో దాడులకు వ్యూహాలు పన్నినట్లు ఇటీవల పట్టుబడ్డ తీవ్రవాదుల నుంచి తెలుస్తోంది.
ఖలీఫా సామ్రాజ్య స్థాపన చేయాలన్న లక్ష్యం కోసం నాజీలు అమలు చేసిన క్రూర విధానాలన్నీ అమలు చేస్తున్నారు. తమ సిద్ధాంతాల విషయంలో కట్టు తప్పితే సొంత నాయకుల్ని కూడా మట్టుపెట్టేందుకు వెనుకాటం లేదు. విమానాల్ని కూల్చగలిగే మిసైళ్లు కూడా ఉన్నాయని ఐసిస్ తీవ్రవాదులు చెప్పుకొస్తున్నారంటే వాళ్ళెంత ఆధునిక ఆయుధాలు వినియోగిస్తున్నారో అర్థమవుతుంది. మధ్యప్రాచ్య దేశాల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేయడంతో పాటు అణ్వాయుధాల సేకరణ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ దిశగా వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టారన్న నిఘా వర్గాల సమాచారం ప్రపంచాన్ని భయపెడుతోంది. పొరపాటున అణ్వాయుధాలు వారి చేతికి చిక్కితే ఆ విధ్వంసాన్ని ఊహించటమే కష్టం. ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఐసిస్ ను మట్టుబెట్టాలని చేతులు కలిపితే తప్ప ఈ ఉగ్రభూతాన్ని అంతం చేయటం సాధ్యం కాదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.